హలో గైస్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. నేనైతే ఇవాళ కొంచెం ఎర్లీగా లేచినా అనమాట. ఇంక తొందరగా లేచినా గదా అని జెప్పేసి పార్క్‌కెళ్ళి కాసేపు టైమ్ స్పెండ్ జేసేసి, కొంచెం ఎక్సర్సైజ్ జేసేసి వద్దాము అని అనుకుంటున్నా. అందుకే ఇంగ లెవంగానే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయినా అనమాట. బట్ యాక్చువల్‌గా 6:00కి లేసి 6:30-7:30 అట్లా పార్క్‌కెళ్దాము అని అనుకుంటున్నా అనమాట రోజు. బట్ చల్లగా ఉండడం వల్ల అసలు లెవ్వలేకపోతున్నా అనమాట. సో, 7కి లేచి ఇంగ రెడీ అయ్యేసరికి 7:30, 7:40 అట్లా అయిపోతుంది. అండ్ 7:40-8:40 అయ్యేసరికి ఫుల్ ఎండొస్తుందనమాట. నాకు కొంచెం ఎండున్నా గానీ ఫుల్ టాన్ అయిపోతున్నా నేను. బ్లాక్ అయిపోయినా మొన్నైతే ఒకరోజు పార్క్‌కెళ్ళిన రోజు. అట్లా అవ్వద్దు అని జెప్పేసి చాలా అంటే చాలా సన్ స్క్రీన్ రాసుకున్నా. 2, 3 లేయర్స్ ఆఫ్ సన్ స్క్రీన్ గూడా రాసుకున్నా అనమాట. అసలు టాన్ అవ్వద్దు అని జెప్పేసి. బట్ స్టిల్ నేను కొంచెం టాన్ అయినట్టు అనిపిచ్చిందనమాట. చాలా అంటే చాలా బ్లాక్ అయిపోయినా. యాక్చువల్‌గా ఫోన్‌లో ఫిల్టర్ పెట్టుకొని తీస్తా గాబట్టి మీకు అంతేం అనిపియదు గానీ, చాలా అంటే చాలా బ్లాక్ అయిపోయినా అనమాట. ఇంకా సన్ స్క్రీన్ పెట్టుకున్న తర్వాత ఇంక పార్క్‌కెళ్ళిపోయినా అనమాట. దిస్ ఈస్ ద పార్క్ నేనెళ్ళేది. ఇంకా వెళ్ళిన తర్వాత ఏది ఖాళీ ఉంటే ఫస్ట్ అయితే అది చేసేస్తా. సో, ఇవాళైతే ఇది ఖాళీగుంది. ఇదైతే లెగ్ ఎక్సర్‌సైజెస్ లాగా ఉంటదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది. యాక్చువల్‌గా ఇది హిప్ దగ్గర కొంచెం పెయిన్ వస్తూ ఉంటది అలా చేస్తుంటే. బట్ మంచిగా ఇట్లా ఫ్యాట్ కరిగిచ్చేలాగా ఎక్సర్‌సైజ్ అంటే కాదు అని నేను చెప్తా. దిస్ ఈజ్ ఆల్సో అట్లాంటి టైపే. పెద్దగా మనము చేయంగానే ఇంగ ఫుల్ టు పెయిన్ వచ్చేస్తది. ఫుల్ ఫ్యాట్ కరిగిపోతది. అండ్ మంచిగా మజిల్ పెరుగుతది అన్నట్టు ఉండవనమాట. ఏదో చిన్న చిన్నగా ఉంటది ఎక్సర్‌సైజ్ జేయడానికి. ఏదో కొంచెం వార్మప్ లాగా ఉంటదనమాట. ఇదైతే కొంచెం సైక్లింగ్ టైప్‌లో ఉంటది. అట్‌లీస్ట్ వాటికంటే ఇవి కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. ఫస్ట్ వన్ అయితే మంచిగా లెగ్ ఎక్సర్‌సైజ్‌కి వర్క్ అవుతది గానీ, దాని తర్వాత ఆ స్వింగ్స్ లాంటివయితే అస్సలకే ఏం యూజ్ అవ్వదు అని నాకనిపిస్తది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈస్ ద మోస్ట్ టఫెస్ట్ థింగ్ అనుకోవచ్చు. ఇది హ్యాండ్ ఇంకా షోల్డర్ దానికి వర్క్ అయితదని నేను అనుకుంటున్నా. మన బాడీ వెయిట్ మొత్తం మనం లేపాలన్నమాట మన హ్యాండ్స్ తోటి. సో, ఇది చేస్తే కొంచెం హ్యాండ్ స్ట్రెంత్ పెరుగుతది అని నేను అనుకుంటున్నా అనమాట. బట్ ఇదైతే చాలా అంటే చాలా టఫ్‌గుంటది చేయడానికి. ఇంకా నెక్స్ట్ వచ్చేసేసి ఈ ఎక్సర్‌సైజ్. ఇది కొంచెం మిగతా వాటితోటి పోలిస్తే బెటరే అనమాట. కొంచెం ఈజీగా చేయొచ్చు. అట్లా అని మరీ ఈజీ గూడా గాదు అనమాట. ఈ మనకి లెగ్, హిప్ ఇంకా హ్యాండ్స్ ఈ 3 వర్క్ అయితూ ఉంటాయన్నమాట ఈ ఎక్సర్సైజ్ చేసినప్పుడు. సో, ఇది కొంచెం మంచిగా అనిపిస్తూ ఉంటది ఎక్సర్సైజ్ చేస్తే. అండ్ దాని తర్వాత ఇది గూడా ఒక రకమైన హ్యాండ్ ఎక్సర్సైజెసే అని చెప్పొచ్చు. మంచిగా షోల్డర్ దగ్గర పెయిన్స్ ఏమన్నా ఉంటే పోతాయి. అండ్ మెయిన్‌గా నా ప్రాబ్లమే అదనమాట. ఈ మధ్య చాలా షోల్డర్ దగ్గర పెయిన్ వచ్చేస్తుంది. అవి చేస్తుంటే చాలా అంటే చాలా రిలీఫ్ ఉంటుందనమాట. ఇంక లాస్ట్‌కి వచ్చేసి ఈ ఉయ్యాల ఊగకుండా అయితే పోలేననమాట. మంచిగా ఒక 10 మినిట్స్ అట్లా ఊగేసేసి రిలాక్స్ అయ్యి వచ్చేస్తా. ఇంకా రిటర్న్ అయిపోయినా. వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయినా అనమాట. అండ్ ఇవాళ చాలా అంటే చాలా పని పెట్టుకున్నా నేనైతే. చాలా రోజులయిపోతుంది బెడ్ షీట్స్ అవన్నీ తీయడానికి. అందుకే ఇంగ స్నానం చేసిన వెంటనే ఇంగ బెడ్ షీట్స్, పిల్లో కవర్స్ అన్నీ తీసి 2 రౌండ్స్‌లో వాషింగ్ మిషన్ ఎయాల్సొచ్చిందనమాట ఇవాళ. చాలా అంటే చాలా బట్టలు గూడా ఉండే. అసలైతే ఎవ్రీ వీక్ నేనైతే బెడ్ షీట్ చేంజ్ చేస్తా. అండ్ ఎవ్రీ 4 డేస్‌కి, 5 డేస్‌కి అట్లా పిల్లో కవర్స్ చేంజ్ చేసేస్తా అనమాట. బట్ ఈ మధ్య చాలా అంటే చాలా బిజీగా ఉంటున్నా. చాలా వర్క్ ఉంటుందనమాట. అందుకే నేను ఇవన్నీ పనులు చేయలేకపోతున్నా. అండ్ దట్ టూ 15 డేస్ 2 వీక్స్ అట్లా అయిపోతుందనమాట వీటిని చేంజ్ చేసి. అండ్ చాలా గలీజ్ అనిపిస్తుంది అట్లా చేయడానికి. అందుకే ఇవాళ ఎట్లైనా సరే చేయాల్సిందే అని చెప్పేసి ఇంగ ఫాస్ట్‌గా పిల్లో కవర్స్, బెడ్ షీట్స్ అన్నీ వాషింగ్ మిషన్‌లో ఏసేసేసిన తర్వాత మళ్ళీ కొత్త వాటితోటి ఇంగ బెడ్ సెట్ చేసుకుంటున్నా అనమాట. అండ్ ఇట్లా బెడ్ చేసుకున్న రోజైతే నాకు ఫుల్ మంచిగా నిద్ర పడుతూ ఉంటది. నీట్‌గా ఉంటది గదా! మంచిగా అనిపిస్తది నీట్‌గా అండ్ క్లీన్‌గా ఉంటది కాబట్టి అదొక సైకలాజికల్ థింగ్ అనమాట. అబ్బా! ఎంత బావుంది అని చెప్పేసి మంచిగా నిద్రొస్తూ ఉంటది. అట్లా బెడ్ షీట్ చేంజ్ చేసిన రోజు నాకెంత సాటిస్ఫైడ్ స్లీప్ వస్తదో అంత హేటెస్ట్ పార్ట్ అనమాట నాకు ఈ బెడ్ షీట్ ఎయడము. నాకు అస్సలంటే అసలు నచ్చదు అసలు ఎయడానికి. కానీ స్టిల్ ఇంగ ఏం చేస్తాం, నాకెవరు ఏసేటోళ్ళు లేరు కాబట్టి ఇంక ఏసుకోవాలి కాబట్టి ఏసుకుంటా అనమాట. అండ్ ఇదే నా వెచ్చటి చక్కటి బ్లాంకెట్. అసలు ఇది లేకపోతే అయితే నాకు నిద్ర గూడా పట్టదనమాట. ఎక్కడికన్నా వేరే దగ్గరికి ఎళ్తే, వేరే వాళ్ళ ఇంటికెళ్తే గూడా అస్సలంటే అసలు నిద్ర పట్టదు మంచిగా. అంత అడిక్టెడ్ అయిపోయాను అనమాట ఆ బ్లాంకెట్‌కి. ఇంగ ఇప్పుడైతే ఆ బెడ్ షీట్స్ అవన్నీ తీసేసినా గదా! ఇక్కడ మాస్టర్ బెడ్‌రూమ్‌లో బెడ్ షీట్స్ అన్నీ తీసేసినా. అండ్ చిన్న బెడ్‌రూమ్‌లో గూడా బెడ్ షీట్స్ తీసేసి కొత్తదేసేసినా అనమాట. చూసినారా ఎంత క్లీన్‌గా కనిపిస్తదో, మంచిగా ప్రశాంతంగా అనిపిస్తది ఆ రోజైతే తీసిన రోజైతే. ఇంకా బెడ్ షీట్స్ చేంజ్ చేసి వాషింగ్ మిషన్‌లో ఏసి నేను మార్నింగ్ మళ్ళా అక్కడికెళ్ళేసి పార్క్‌కి వచ్చి స్నానం చేసి చాలా అంటే చాలా లేట్ అయిపోయిందనమాట. నాకు తెలిసి ఒక 9:30, 9:40 అట్లా అయిపోయింది.
అయిపోయింది. ఇంక నేను బ్రేక్‌ఫాస్ట్ గూడా జేయలేదు ఇంకేమి. యాక్చువల్‌గా అయితే అసలు ఆకలి గాట్లేదు. అండ్ డ్యాడీకి అయితే బ్రేక్‌ఫాస్ట్ ఒద్దు అన్నాడనమాట. అందుకే నా కోసమే గాబట్టి ఏసుకోవద్దు అని అనుకున్నా గానీ కొంచెం ఊతప్పం ఉంది. చూడాలి అదేసుకుంటే ఏసుకుంటా అని అనుకుంటున్నా. నాకైతే చాలా గ్రే హెయిర్ ఉంటదనమాట. నాకు చిన్నగున్నప్పటి నుంచే ఉంటుండే. లైక్ 10థ్ క్లాస్, 9థ్ క్లాస్ నుంచే నాకు స్టార్ట్ అయిపోయిందనమాట. నాకేమో చాలా న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ ఉంటాయి అని అనిపిస్తదనమాట నా బాడీలో. ఇంకా దానికోసము అని జెప్పేసి ఇక్కడ నేను హెన్నా నానబెట్టుకుంటున్నా. ఈజీగా ఒక 12 అవర్స్ అయితే నానబెట్టుకున్న తర్వాత నేను పెట్టుకొని స్నానం చేస్తా అనమాట. అయితే ఇది హెన్నా వచ్చేసి ఒక ఆర్గానిక్ స్టోర్‌లో తీసుకుంటా. అండ్ ఇవాళ ఒకలాగా రెడ్ కలర్ లంప్స్ వచ్చినాయన్నమాట. చూసి నేను వామ్మో! ఏంటి కలరా? అసలు ఆర్గానిక్ అన్నారు అని చెప్పేసి ఎంత కోపమొచ్చింది. అసలు వాళ్ళకి మెయిల్ చేసి నేను 100% నేనైతే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేద్దాము అని అనుకున్నా. ఆ మూమెంట్‌లో అయితే నాకైతే ఫుల్ అంటే ఫుల్ కోపమొచ్చిందన్నమాట. ఆర్గానిక్ స్టోర్ అంటున్నారు. అసలు ఇట్లా ఎట్లా చేస్తారు? కలర్ ఎట్లా కలుపుతారు? అని చెప్పేసి. బట్ దాని తర్వాత ఒక కొంచెం సేపయిన తర్వాత నేను చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఇప్పుడు కలర్ అనుకోండి చేతికి అంటుకోవాలి. లేకపోతే అది బాగా మంచిగా అంటే ర్యాపిడ్‌గా స్ప్రెడ్ అవ్వాలి గదా కలరు. అది స్ప్రెడ్ అయితలేదు. ఏదో వెరైటీగా అనిపిస్తుంది. కలర్‌లాగా అనిపిస్తలేదు. కానీ రెడ్ కలర్‌లో ఉంది. ఒకసారి ఇంగ్రీడియెంట్స్ చూద్దామని చూస్తే అందులో బీట్రూట్ పౌడర్ అని ఉన్నదనమాట. ఓకే. మేబీ దిస్ ఈస్ బీట్రూట్ పౌడర్ అని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే అది కలర్‌లాగా అనిపియలేదు. సో, మోస్ట్‌లీ అదైతే కలర్ కాదని అనుకుంటున్నా అనమాట. ఇంగా ఊతప్పం ఉందనమాట. ఆల్మోస్ట్ ఒక 3 డేస్ అయిపోతుంది అసలు ఈ పిండి నేను జేసి. అందుకే ఇంగా ఇవాళ చేసేసుకుంటే అయిపోతది అని జెప్పేసి ఇంగా ఇవాళే లాస్ట్ అని జెప్పి అండ్ చాలా పుల్లగా గూడా అయిపోతుంది కాబట్టి ఇంగా చేసేసినా అనమాట. ఆల్మోస్ట్ నేను బ్రేక్‌ఫాస్ట్ తినేసరికి 10:30 అయింది. ఇంకా మిగిలిపోయిన పిండితోటి 3 ఊతప్పమ్స్ అయినాయన్నమాట. ఇంక 2 నేను వేసేసుకొని ఇంక ఒక్కటి డ్యాడీకి తినమని చెప్పేసినా అనమాట. అండ్ నాతోటైతే గాదు 3 తినాలి అంటే ఇంక అట్లా 3 తిన్నా అంటే నేను నైట్ డిన్నర్ చేస్తా అనమాట. నా వల్ల కాదనమాట లంచ్ చేయడము. అసలైతే ఈ ఊతప్పం ఈస్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ బ్రేక్‌ఫాస్ట్ అని చెప్పొచ్చు. నాకైతే ఫుల్ నచ్చుతది. అండ్ ఆ క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి ఉంటేనే దాని ఫ్లేవర్ అనమాట. ప్లెయిన్ ఊతప్పం ఏసుకోవాలంటే కూడా నేను తినలేను. ఇంకా తిన్న తర్వాత నాకైతే చాలా పనుందనమాట. యాక్చువల్‌గా నేను రేపు హైదరాబాద్ ఎళ్తున్నా. ఒక 3, 4 డేస్ ఎళ్తా అనమాట. సో, దానికోసమే అని చెప్పేసి నేను హెన్నా పెట్టుకోవడం స్టార్ట్ జేసినా. అండ్ చెప్పినట్టు నేను ఫుల్ టాన్ అయినా అని చెప్పినా గదా! అట్‌లీస్ట్ టాన్‌కి ఏదైనా చేద్దాము అని చెప్పేసి ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే కొంచెం శనగపిండిలో కాఫీ ఏసేసుకొని, కొంచెం వాటర్ ఏసుకొని పేస్ట్ లాగా చేసుకొని ఫేస్‌ని స్క్రబ్ లాగా చేద్దాము అని అనుకున్నా అనమాట. కాఫీ తోటి కొంచెం డీటాన్ అయితాము అని అనిపిస్తది నాకైతే. యాక్చువల్‌గా డైరెక్ట్ కాఫీ యూజ్ చేయాల్సింది. కొంచెం శనగపిండి యూజ్ చేయడం వల్ల నాకేం పెద్దగా డిఫరెన్స్ అనిపియలేదు. అంటే కొంతమందికి శనగపిండి పడతది. కొంతమందికి పడదు గదా! నాకేమో ఇట్లా ఆహ్, ఏం అవ్వదనమాట. శనగపిండి పెట్టుకున్న రోజులు ఇంకా నేను నల్లగా కనిపిస్తా తప్ప తెల్లగా అనిపియదు. కానీ ఆ రోజు సరే ఒకసారి చూద్దాము అని అనుకున్నా అనమాట. ఇంక శనగపిండి, కాఫీ పౌడర్ తోటి చేసిన ఆ మిక్స్చర్‌ని ఇంకా ఫేస్‌కి పెట్టుకొని కొంచెం రబ్ చేసుకుంటున్నా. అండ్ మెయిన్‌గా నాకు టాన్ ఎక్కడైతది అంటే ఫోర్ హెడ్ మీద అనమాట. వేరే దగ్గర అంతా వేరే కలర్ లాగా అనిపిస్తది. ఫోర్ హెడ్ మీద కొంచెం డిస్కలరేషన్ వస్తూ ఉంటదనమాట. అండ్ చాలా అంటే చాలా హ్యాండ్స్ గూడా టాన్ అయిపోయినాయి నాయి. అసలు నేను ఈ మధ్య ఏమంటే ఏం ప్రొడక్ట్స్ యూజ్ చేయట్లేదు. అసలు చాలా లీస్ట్ కేర్ చేస్తున్నా అనమాట నా స్కిన్‌ని. అట్లా చేయకుండా ఉండాలి అని అనుకుంటున్నా. ఇంగ రోజు ఏదో ఒకటి పెట్టుకోవాలి. ఇంక హైదరాబాద్ వెళ్ళేసొచ్చిన తర్వాత ఇంకా టాన్ అయితా గాబట్టి ఇంక ఇంటికొచ్చిన తర్వాత చూడాలి చాలా రోజొక ప్యాక్స్ అట్లేసుకొని ఎట్లనన్నా సరే ఆ టాన్‌నయితే తీసేసుకోవాలి అని అనుకుంటున్నా. ఇఫ్ ఎట్ ఆల్ ఎవరైనా ఇట్లనే కొంచెం సేపు బయటున్నా గానీ, కొంచెం సేపు ఎండకి ఎక్స్‌పోజ్ అయినా గానీ టాన్ అయ్యే వాళ్ళు ఉంటే వాట్ యూ విల్ డూ ఆ టాన్‌ని తీసేయడానికి అని నాతోటి షేర్ చేసుకోండి. ఐ విల్ ఇంప్లిమెంట్. నేను గూడా ఒకసారి ట్రై చేసి చూస్తా. ఇంకా ఒక 5 మినిట్స్ ఆ స్క్రబ్ లాగా చేసేసుకున్నా అనమాట. కాఫీ ఇంకా శనగపిండితోటి. అండ్ కొంచెం అది డ్రై అయిన తర్వాత కడుక్కుందాము అని అనుకుంటున్నా అనమాట. ఫేస్‌తో పాటు హ్యాండ్స్‌కి గూడా కొంచెం పెట్టేసుకున్నా అనమాట. ఇవన్నీ చేసేలోపు నేను వేసుకున్న బట్టలు గూడా అయిపోయినాయి. ఇంకా బట్టలు ఆరేసిన తర్వాత ఆలోపు నేను పెట్టుకున్న ప్యాక్ గూడా ఎండిపోయిందనమాట. ఇంకా అది వాష్ చేసుకేసుకోవడానికి వచ్చేసినా ఇంగ. యాక్చువల్‌గా అయితే ఏమీ డిఫరెన్స్ లేకుండే. నేను ఫస్ట్ ఎట్లున్నానో అట్లనే ఉండే అనమాట. కొంచెం గూడా ఏం టాన్ పోలేదు. మేబీ ఒక్కరోజుకి ఏం పోతదిలేండి. ఎవ్రీ డే చేస్తుంటే మేబీ పోవచ్చు. బట్ ఇలా ఇంత తొందరగా టాన్ అవ్వడం అంటే చాలా కష్టం గదా! ఎవ్రీ
టైమ్ మనం చూసుకుంటూనే ఉండాలి దాన్ని. అండ్ ఒకసారి ఏమైంది అంటే ఇట్లనే మేము ఫార్మ్ హౌస్‌కెళ్ళినామనమాట. అండ్ నాకు స్విమ్మింగ్ పూల్ అంటే ఫుల్ ఇష్టము. నాకు స్విమ్మింగ్ రాదు గానీ, అందులో వాటర్‌లో ఆడుకోవడం అంటే చాలా ఇష్టమనమాట. ఇంగ పొద్దున్న లేచి నేను ఆల్మోస్ట్ ఆఫ్టర్‌నూన్ వరకు స్విమ్మింగ్ పూల్‌లోనే ఉండే అనమాట. ఫుల్ ఎండగుంటది గదా! ఆ టైంలో ఎండలో స్విమ్మింగ్ పూల్‌లో అసలు ఎంత టాన్ అయినా అంటే, అమ్మ బాబోయ్! ఇట్లా బ్లాక్ కలర్ అయిపోయినా అనమాట. అండ్ అదెట్లా అనిపిస్తది అంటే, బ్లాక్ కలర్ అవ్వడానికి ఏం ప్రాబ్లమ్ లేదు. కాకపోతే స్కిన్ డ్యామేజ్ అయినట్టు అనిపిస్తదనమాట. ఆ కలర్ బ్లాక్ కలర్ అవ్వడం అనేది నేచురల్‌గా అనిపియదు. ఏదో స్కిన్ డ్యామేజ్ అయ్యి ఏదో అనిపిస్తదనమాట. చాలా అంటే చాలా గలీజ్‌గా అనిపిస్తది. ఆ టాన్‌ని నేను కష్టపడి 6 మంత్స్ కష్టపడితే తీసేసుకోగలిగినా అనమాట. మళ్ళా నా ఒరిజినల్ కలరేషన్‌కి వచ్చిన. అండ్ అప్పటినుంచి నా హ్యాండ్స్ బ్లాక్ కలర్ అయినాయి అంటే పోనే పోతలేవనమాట. అమ్మో! చాలా అంటే చాలా కష్టం ఈ టానింగ్ తోటైతే నాకైతే. ఇంకా దాని తర్వాత నేను షెడ్యూల్ రాసుకుంటున్నా అనమాట. కొంచెం నేను హెక్టిక్‌గా అయిపోతుంది నాకు ఈ మధ్య వర్క్. ఎందుకు అంటే నేను ఎవ్రీడే ఆ రోజు వర్క్ చేయలేకపోతున్నా అనమాట. అది డిలే అయిపోతుంది. సో, 3, 4 వీడియోస్ ఈసారైతే ఆల్మోస్ట్ 7 వీడియోస్ నేను ఎట్ ఎ టైమ్ చేయాలి అనమాట. ఇంకా దాన్ని రాసుకుంటున్నా ఈరోజు ఏది అని చెప్పేసి. ఇంగ అట్లా కొంచెమన్నా రాసుకుంటే కొంచెం ఈజీగా అయిపోతది గదా! అని చెప్పేసి ఇంగ రాసుకొని ఇంకా వర్క్ జేయడం స్టార్ట్ జేసేస్తున్నా అనమాట. అండ్ దీని తర్వాత మళ్ళా నేను రేపు హైదరాబాద్ ఎళ్తా గాబట్టి ఇంగెళ్ళిన తర్వాత నేను ఏం చేయరాకుండా ఉంటది వర్క్. సో, దానికంటే ముందే నేను అన్నీ వర్క్ జేసేసుకొని ఇంక ఎళ్ళాలి గాబట్టి, ఇంకా ఇవాళైతే వర్క్ చేసుకోవాలి, హెన్నా బెట్టుకోవాలి, ఆహ్, బయటికెళ్ళాలి. చాలా అంటే చాలా వర్కుంది ఇవాళ. ఇంగా ఆ వర్క్ అంతా షెడ్యూల్ జేసేసుకొని చాలా వరకు ఒక 40% వరకైతే నేనైతే ఇప్పటిదాకా వర్క్ కంప్లీట్ జేసేసుకున్నా అనమాట. ఇంకా నేనిప్పుడు లంచ్ ఎప్పుడు తింటున్నా అంటే 3:30 అయిపోతుందనమాట. 3:30కి లంచ్ తింటున్నా. తిన్న తర్వాత గూడా చాలా పనున్నది. బయటికెళ్ళాలి, వాయిస్ ఓవర్స్ ఇయ్యాలి, కొన్ని వీడియోస్ ఎడిట్ జేయాలి. దాని తర్వాత హెన్నా బెట్టుకోవాలి, హెన్నా వాష్ జేసుకోవాలి. ఓహ్ మై గాడ్! ఎన్ని పనులున్నాయసలు. నాకైతే భయమైతుంది అసలు అయితాయా లేదా అని జెప్పేసి. అండ్ రేపు నేను ఆఫ్టర్‌నూన్ 2:00కి నేను ఎళ్ళాలనమాట హైదరాబాద్‌కి స్టార్ట్ అవ్వాలి. ఆ 2:00 వరకే నాకు టైముంది. నాకు ఆల్మోస్ట్ 7 లాంగ్ వీడియోస్ జేయాలి. ఒక 10 షార్ట్స్ చేసి అంటే షెడ్యూల్ జేసేసుకొని పెట్టుకోవాలి అనమాట. ఇవాళ వాకింగ్‌కి బండి మీదొచ్చినా, వాకింగ్ జేయడానికి గాదు యాక్చువల్‌గా. నాకు ఫుల్ పనుందనమాట. వాయిస్ ఓవర్ ఇయ్యాలి. ఊకే ఇంట్లోనే ఉంటే గూడా బోరొస్తుందని ఇక్కడికి బండి మీద వచ్చి మరి ఇక్కడ వాయిస్ ఓవర్ ఇద్దాము అనుకుంటున్నా. ఈ వాయిస్ ఓవర్ ఇచ్చే టైంలో, ఎక్స్‌పోర్ట్ పెట్టే టైంలో టైముంటే వాకింగ్ చేద్దాం. లేదంటే పని జేసుకుందాము అనే వచ్చినా అనమాట ఇక్కడికి. అయితే ఇంగ వీడియో చేసిన తర్వాత అది ఎక్స్‌పోర్ట్ అవ్వడానికి, అప్‌లోడ్ అవ్వడానికి టైం పడతదనమాట. అది చేసే వరకు ఇంకేం పని చేయరాదనమాట ఫోన్‌లో. సో, దానికోసమే అని చెప్పేసి ఇంగ బయటికెళ్ళే పనుందంటే ఆ పనన్నా చేసుకుందాము అట్‌లీస్ట్ అని చెప్పేసి ఇంగ రిలయన్స్‌కొచ్చినాము. కొన్ని గ్రోసరీస్, కొన్ని కావాల్సినవి తీసుకోవాలి అని చెప్పేసి. అయితే అక్కడికెళ్ళిన తర్వాత ఏమైంది అంటే పల్లీలు అన్నీ విడిగా కాకుండా ప్యాకెట్స్‌లో ప్యాక్ జేసి ఉన్నాయన్నమాట. ఎందుకలా ప్యాక్ జేసిండ్రు అంటే ఆల్మోస్ట్ 80 కేజీస్ వరకు డిఫరెన్స్ వచ్చింది అంట. అందరూ తింటున్నారంట పల్లీలు ఇంకా షుగరేసుకొని అనుకుంటే చెప్తున్నారు. ఓహ్ మై గాడ్! అని అనుకున్నాము. ఇంకా ఇలా ప్యాక్ జేసి పెట్టిండ్రనమాట పల్లీలన్నీ. జనరల్‌గా మనము పల్లీలు బావున్నాయా లేదా అని చూసి తీసుకుంటాం గదా! ఇట్లా ప్యాక్ జేయడం వల్ల ఏం తెలవదు గదా! లోపల పల్లీలు ఎట్లున్నాయి, బావున్నాయా లేదా, చిన్నగున్నాయా, పెద్దగున్నాయా అని జెప్పి. అట్లా అడిగితే వాళ్ళేమో అట్లా చెప్పిండ్రనమాట. ఓహ్ మై గాడ్! అని అనుకున్నాము. ఇంకా దాని తర్వాత కొన్ని గ్రోసరీస్ గూడా తీసుకునేది ఉండే అని జెప్పేసి ఇంక తీసుకుంటున్నామనమాట. ఇంగ దాని తర్వాత కొన్ని జిరాక్స్ తీసుకొని, పాలు తీసుకొచ్చుకునేది ఉండే అనమాట. ఇంక అవి తెచ్చుకున్న తర్వాత ఇవాళ మార్నింగ్ నేను హెన్నా రెడీ చేసి పెట్టుకున్నా గదా! అది ఇప్పుడు పెట్టుకునే టైం అయిందనమాట. ఆల్మోస్ట్ 8 అయితుందనమాట టైము. అప్పుడు పెట్టుకుంటున్నా. అదెప్పుడు ఆరాలి, ఎప్పుడు నేను హెడ్ బాత్ జేయాలి, ఏంటో ఏమో ఇవాళైతే. అసలు ఎంత హెక్టిక్‌గా గడిచిందో ఇవాళ రోజైతే అసలు తెలియలేదు టైం అసలు. ఇది పెట్టుకోవడానికి నాకు ఆల్మోస్ట్ ఒక 15-20 మినిట్స్ అయితే ఈజీగా పడతది. అండ్ ఇది పెట్టుకున్న తర్వాత ఒక 3 అవర్స్ అయితే పక్కా ఉంటా. 3 అవర్స్ తర్వాతనే మళ్ళీ స్నానం చేస్తా అనమాట. అయితే ఇట్లా హెన్నా పెట్టుకుంటే హెయిర్ అంతా రెడ్ కలర్‌లో అయితది గదా! అట్లా కనిపిస్తది గూడా నాకేం నచ్చదనమాట. అండ్ దీని తర్వాత నేను ఇండిగో గూడా పెట్టుకుంటా. యాక్చువల్‌గా ఇండిగో అంటే మీరు అందరూ కలర్ అనుకుంటారేమో
అనుకుంటారేమో గానీ, యాక్చువల్‌గా ఇండిగో అనేది ఒక ప్లాంట్ అనమాట. అది నేచురల్‌గా బ్లాక్ కలర్‌ని ఇస్తూ ఉంటది. సో, నేను ఒక దగ్గర ఆర్డర్ పెట్టుకుంటా అనమాట. అది ఆర్గానిక్ స్టోర్ అని చెప్పాను గదా! దాని డీటెయిల్స్ ఎవరికన్నా గావాలి అంటే నాకు పింగ్ చేయండి. నేను 100% మీకు ఆ డీటెయిల్స్ షేర్ చేస్తా. అండ్ ఆ ఇండిగో పౌడర్ ఎలా అంటే మనకి 2 వాషెస్ కంటే ఎక్కువ ఉండదనమాట. అండ్ అదెందుకంటే అది కలర్ గాబట్టి. అదేం ఆర్టిఫిషియల్ కలర్ కాదు గాబట్టి ఎవ్రీ టైమ్ అంటే 2, 3 మంత్స్ ఉండడం కంటే అది ఓన్లీ 2, 3 వాషెసే ఉంటదనమాట. అండ్ ఐయామ్ ఓకే విత్ ఇట్ అనమాట. కాకపోతే నేనైతే ఆర్టిఫిషియల్ కలర్స్ అస్సలు వాడొద్దు అని చెప్పేసి నేను అట్లా 2, 3 టైమ్స్ వచ్చినా నాకు చాలు. ఎప్పుడైనా ఈవెంట్స్ ఉన్నప్పుడు, ఎప్పుడన్నా కావాలి అన్నప్పుడే నేనది పెట్టుకుంటా అనమాట. సో, ఈ హెన్నా ఇంకా ఇండిగో అనేది 2 ఆర్గానికే అని నేనైతే నమ్ముతున్నా. అండ్ ఐయామ్ ప్రిటీ ష్యూర్ అదైతే ఆర్గానికే అని చెప్పేసి. ఎందుకంటే ఏ ఆర్టిఫిషియల్ కలర్ అయినా సరే ఎక్కువ రోజులు ఉంటదనమాట. అలా ఎక్కువ రోజులు లేకుండా అండ్ ఉట్టిగా మనం షాంపూ తోటి వాష్ చేయంగానే ఎళ్ళిపోతదనమాట. సో, అదైతే 100% ఆర్టిఫిషియల్ కాదు అని నా నమ్మకము. సో, అట్లా అని అవి ప్రొడక్ట్స్ నేను ఒక 3 ఇయర్స్ నుంచి వాడుతున్నా అనమాట. సో, నాకైతే చాలా నచ్చింది వాళ్ళ ప్రొడక్ట్స్ అయితే. అండ్ ఐ వాంట్ టు షేర్ సంథింగ్ విత్ యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా గ్రే హెయిర్ చిన్నగున్నప్పటి నుంచే ఉన్న ఆర్ ఎల్స్ యంగ్ ఏజ్‌లో గ్రే హెయిర్ ఉన్న వాళ్ళకి ఎవ్వరు చూసినా అని ఫస్ట్ అయితే, "అయ్యో! అప్పుడే నీకు వైట్ హెయిర్ వచ్చిందా? అప్పుడే నీకు తెల్లెంట్రుకలొచ్చినాయా?" అనుకుంట చెప్తూ ఉంటారు. సమ్‌టైమ్స్ మనము నార్మల్‌గానే తీసుకుంటాం. సమ్‌టైమ్స్ చాలా ట్రిగ్గర్ అయితూ ఉంటాయన్నమాట. ఎందుకు అవసరమా అంతగానము? అంత ఇంపార్టెంటా హెయిర్ అనేది అని అనిపిస్తూ ఉంటది నాకైతే. అండ్ అసలు దాన్ని అంటే నేనెలా ఉన్నానో అడగరు. నేనేం గో త్రూ అయితున్నానో అడగరు. అసలు ఏమి పట్టించుకోకుండా మనం బయట ఎట్లా కనిపిస్తున్నామో దాని మీదనే జడ్జ్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ చూస్తూ ఉంటాం గదా! ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ స్మాల్ థింగ్. బట్ సమ్‌టైమ్స్ చాలా ట్రిగ్గర్ అయిపోతామనమాట అట్లాంటి మాటలతోటి. సో, అసలు నేనేం చెప్పాలి అనుకుంటున్నా అంటే అసలు లైఫ్ ఈస్ నాట్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. అసలు లైఫ్ ఈస్ అబౌట్ సంథింగ్ ఎల్స్ అసలు. ఇంత చిన్న చిన్న వాటికి అంత ఇష్యూ చేయాల్సిన అవసరమే లేదు. ఓకే. గ్రే హెయిర్ ఉంటే దానికి ఎన్ నంబర్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. ఎన్ నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉన్నాయి. అవి చేసుకోవచ్చు. అంత ఈజీ థింగ్‌ని అయ్యో! గ్రే హెయిర్ ఉంది. ఇంకా కొంతమందైతే పెళ్లి కాకముందే గ్రే హెయిర్ వచ్చేసిందా అంట. అంటే పెళ్లయిన తర్వాత గ్రే హెయిర్ వస్తే వాట్ ఈస్ దట్? అసలు నాకు అది అస్సలకే అర్థం కాదు. అవన్నీ మాటలు. అట్లాంటి వాళ్ళతోటి దూరంగానే ఉండాలని నాకు అనిపిస్తదనమాట. ఎక్స్‌టర్నల్ అపియరెన్స్ కంటే మన క్యారెక్టర్‌ని, మనని ఇష్టపడే వాళ్ళతోటే ఉండాలని నా ఫీలింగ్ అనమాట. అండ్ అట్లాంటి వ్యక్తులకి బయట లావున్నావు, బక్కగయినావు, తెల్లెంట్రుకలున్నాయి, ట్యాన్ అయినావు, లేకపోతే ఇంకేదో అయింది, ఇంకేదో ఉంది అని ఎక్స్‌టర్నల్ థింగ్స్ మీదనే ఫోకస్ చేసే వాళ్ళతోటి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని నా ఫీలింగ్ అనమాట. ఇట్ ఈస్ జస్ట్ ఎ బాడీ. ఎట్లా ఉన్నా మన బాడీ మనము లవ్ చేసుకోవాలి. మనకు మనము హ్యాపీగా ఉండాలి అనమాట. చాలా లెక్చర్ లాగా అయిపోయింది గదా! అండ్ ఇక్కడ నేను టైం చూపిస్తున్నా. ఇట్ ఈస్ 11:19 నైట్. నేను ఇంకా స్నానం చేయాలి. అది హెన్నా అది మొత్తం కడగడానికే కొంచెం ఎక్కువ టైం పడుతూ ఉంటది కదా! బట్ స్టిల్ నేను వర్క్ మీద ఉన్నా అనమాట. నేను 11కి కూడా నేను స్నానం చేయలేదు. నేను నా వర్క్ అయిపోని స్నానం చేసే టైం వచ్చేసరికి 12 అయిందనమాట. 12కి నేను స్నానం చేసి 1:00కి బజ్జున్నా అనమాట ఆ రోజు. కానీ వాట్ ఐ రియలైజ్డ్ ఈస్ ఏ పని ఆ పని ఎప్పటికప్పుడు చేసుకుంటేనే కరెక్ట్ అని చెప్పేసి కొంచెం డిలే అయినా సరే అమ్మో! చాలా హెక్టిక్ అయిపోతుంది అని అనిపిస్తుంది. ఓకే. మరి ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తా. అంటిల్ దెన్ సీ యూ టాటా. బాయ్ బాయ్.